హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రవిత డైరీస్. ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే గోంగూర రోటి పచ్చడి అండి. ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవచ్చు మనం చెప్పుకుందామండి. చూస్తున్నారు కదా, గోంగూర మొత్తం నీట్గా వాటర్లో ఇలా వాష్ చేసుకోవాలి 3 సార్లు. ఎందుకు అంటే దానిలో ఇసుక కానీ ఏమైనా మట్టి కానీ ఉంటే పోయిద్ది అనమాట. ఇంకా మొత్తం ఇలా తీసేసి ఇలా మట్టి కుండలో వేసేసుకోవాలండి. చూసారా, మనమైతే ఇంకా పొయ్యి వెలిగించేసి పొయ్యి మీద పెట్టేసుకోవడమే. ఇంకా దానిలో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఆ గోంగూర కూడా చాలా వరకు అయితే తొందరగా ఉడికిద్దండి. చూస్తున్నారు కదా, చూద్దాం అసలు గోంగూర ఎంతవరకు అయితే ఉడికిందో. కొంచెం ఇప్పుడే ఉడుకుతుంది కదండి. మనమైతే ఇప్పుడైతే గెరితో ఒకసారి అలా తిప్పుకుంటూ ఉంటే ఇంకా వాటర్ ఉన్నాయి కదా, ఇంకా ఉడుకుతూ ఉండిద్ది అనమాట మెల్లిగా. ఇంకా మనమైతే కొంచెం తొందరగా ఉడకాలన్న చూస్తున్నారు కదండి. మనమైతే దీనిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే గోంగూర అనేది చాలా తొందరగా అయితే ఉడికిపోయిద్ది అనమాట. ఇంకా మనం మూత పెట్టేసుకుందామండి ఒక 5 నిమిషాలు. చూద్దాం ఎంతవరకు అయితే ఉడికిందో. దాని తర్వాత చూస్తున్నారు కదా, గోంగూర అయితే చాలా వరకు నీళ్ళు కూడా మొత్తం ఎగిరిపోయినవి అనమాట. గోంగూర చాలా వరకు అయితే బాగా ఉడికిపోయిందండి. మనం పక్కన పెట్టేసుకుందాము. గోంగూర పచ్చడి అయినా సరే దీనిలో మనం ఎండుమిరకాయలు అయితే ఖచ్చితంగా వేయాల్సిందే అండి. ఇంకా మనమైతే పొయ్యి మీద అయితే ఇలాంటి మట్టి కళాయిలాగా పెట్టేసేసి దానిలో అయితే 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కొంచెం వచ్చేసి ఎండుమిరకాయలండి, ఒక 4 రెబ్బలు వచ్చేసి కరివేపాకు, 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర యాడ్ చేసుకుంటే మనమైతే లైట్గా కొంచెం అలా తిప్పుకుంటూ ఉంటే ఎండుమిరకాయలు కూడా కొంచెం లైట్గా వేగుతూ ఉంటాయి అన్నమాట. ఎక్కువ మాడినా సరే మనకి బాగోదు ఆ పచ్చడి అనేది. చూస్తున్నారు కదా, కొంచెం లైట్గా అలా వేయించుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, కొంచెం లైట్గా వేగినాయి కదా, కొంచెం ఒకసారి పక్కన పెడదాము. చూస్తున్నారు కదా, కొంచెమే వేగినాయి, కొన్ని అయితే ఇంకా వేగలేదనమాట సరిగ్గా. ఇంకా అవి కూడా లైట్గా వేగితే ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇంకా మనమైతే మనం రోట్లో చేసుకున్నాం కాబట్టి అండి, ఫస్ట్ అయితే మనం గోంగూర పచ్చడిలోకి రోట్లో అయితే ఎండుమిరకాయలు యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇంకా మొత్తం మనమైతే రోట్లో ఎండుమిరకాయలు తొందరగా మనము అంటే పొడిలాగా అయిపోవాలి అంటే దీనిలో ఒక గల్లుప్పు 1 స్పూన్ యాడ్ చేసుకుంటే చాలా తొందరగా ఎండుమిరకాయలు కూడా నలిగిపోతాయండి. చూస్తున్నారు కదా, వేడివేడిగా దంచితే ఏంటంటే కొంచెం తొందరగా అయిపోద్దండి. చూస్తున్నారు కదా, చాలా వరకు అయితే ఎండుమిరకాయ అనేది కొంచెం పొడిగా అయిపోయింది కదా. మళ్ళీ ఒకసారి మనం అలా రుబ్బుకుంటే ఆ గింజలు కూడా కొంచెం మెత్తగా అలా రుబ్బుకుంటే సరిపోయిద్దండి. ఒకసారి మళ్ళీ గెరితో అలా తిప్పుకొని ఇంకా మనమైతే ఇప్పుడు ఏదైతే గోంగూర ఉడికి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకుని ఇంకా చేసుకోవచ్చండి పచ్చడి అయితే. చూస్తున్నారు కదా, మనమైతే ఇంకా గోంగూర అండ్ అలాగే ఎండుమిరకాయలు మొత్తం కలిసేలాగా ఇలా దంచుకుంటూ ఉంటే సరిపోద్ది అనమాట. ఎక్కువైతే దంచినా సరే కలర్లో పడిద్ది కదండి. ఇలా రుబ్బుకుంటూ ఉంటే గోంగూర కూడా చాలా వరకు అయితే ఉడికిపోయిద్ది కదా. ఇలా రుబ్బుకుంటూ ఉంటే పచ్చడి కూడా చాలా తొందరగా అయిపోయిద్దండి. చూడండి మా అమ్మగారు అయితే ఎలా చేస్తున్నారో. చూస్తున్నారు కదా, చాలా వరకు అయితే గోంగూర అండ్ అలాగే ఎండుమిరకాయలది కూడా చాలా వరకు అయితే కలిసిపోయింది కదా. ఒకసారి మనమైతే అలా మొత్తం అలా నీట్గా చేసుకుని మళ్ళీ ఇంకా రుబ్బుకోవాలండి. మనమైతే దీనిలో అయితే ఎల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటే గోంగూర పచ్చడి అనేది చాలా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా మనమైతే ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు అనేది అన్నీ యాడ్ చేసుకుని మనమైతే దంచేసుకోవాలండి నీట్గా. ఎల్లుల్లిపాయలు కూడా చాలా మెత్తగా అయిపోవాలన్నమాట. అప్పుడే గోంగూర పచ్చడి అనేది చాలా టేస్ట్ అయితే మనకు ఉండిద్ది.
చూస్తున్నారు కదా గోంగూర పచ్చడి అయితే ఎంత తొందరగా రెడీ అయిపోయిందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి, చాలా బాగుండిద్ది అనమాట. ఎలాంటి తాలింపు వేయకుండా చాలా తొందరగా ఎంతో టేస్టీగా ఉండిద్ది అనమాట. చూసారు కదా, మేము మా 4th క్లాస్లో అయితే మా మేడం గారు అనేవాళ్ళు అనమాట, ఆయమ్మ అని. ఏం కూర ఆయమ్మ అంటే ఈరోజు వచ్చేసి ఆంధ్రమాత పచ్చడి అని చెప్పేవాళ్ళు అనమాట. గోంగూరను కూడా అలాని కూడా పిలుస్తారండి. చూస్తున్నారు కదా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనమైతే పక్కన ఒక బౌల్లో తీసుకుని పెట్టేసుకోవడమే. టేస్టీ గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఖచ్చితంగా ఇలాంటి స్టైల్లో ట్రై చేసేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చిద్దండి. ఇంకా మనమైతే ఏ పచ్చడి చేసుకున్నా రోట్లో వేడివేడి అన్నం వేసుకుని తినకపోతే ఎలా అనమాట. ఇంకా మా అమ్మగారు అయితే ప్రతిసారి అయితే వేడివేడి అన్నం రోట్లో వేసి కొంచెం దానిలో అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకొని దానిలో ముద్దలు కలిపి అయితే మాకు పెడతారనమాట. చాలా టేస్ట్ అయితే చాలా బాగుండిద్దండి ఇలా రోట్లో కలిపి తింటే మాత్రం. చూస్తున్నారు కదా, చాలా బాగుండిద్ది అనమాట. ఇలా టేస్టీ గోంగూర పచ్చడి అయితే చాలా బాగుందండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మరి ఆలస్యం ఎందుకండి, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి వెళ్ళండి, మన ఛానల్ని లైక్ చేసి వెళ్ళండి. అలాగే సరికొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అలాగే ప్లీజ్ వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.